ఫ్రెండ్స్ ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో తనూజ వర్సెస్ కళ్యాణ్ చాలా పెద్ద ఫైట్ జరిగింది. నిజం చెప్పాలి అంటే లైవ్‌లో గనుక చూసుకున్నట్టయితే కళ్యాణ్‌కి, దివ్యకి, కళ్యాణ్‌కి సుమన్‌కి, సుమన్‌కి సంజనకి ఇట్లా ఫైట్ అయినప్పటికీ కూడా తనూజకి అలాగే కళ్యాణ్‌కి మధ్య ఫైట్‌ని ఎపిసోడ్‌లోనూ అలాగే ప్రోమోలోనూ హైలైట్ చేసి చూపించారు. అయితే దీనిపైన నాగ్ సార్ ఏం చెప్పారనేది కనుక చూస్తే ఇక్కడ 2 విషయాలు పర్టిక్యులర్‌గా కన్సిడరేషన్ అవుతుంది. అదేంటంటే సుమన్ శెట్టి గారు పనిమాల కళ్యాణ్‌ని ఒక మాట అడిగారు. ఏమని అంటే, "ఎలా పెట్టినా పర్వాలేదా?" అని చెప్పేసి లైవ్‌లో అడిగినట్టు తెలుస్తుంది. ఆ! ఎలా పెట్టినా పర్లేదు. ఎవరు ఫస్ట్ పెడితే వాళ్ళు, ఎవరు హైట్‌గా పెడితే వాళ్ళు అని చెప్పేసి కళ్యాణ్ చెప్తాడనమాట. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైంది అంటే, ఇద్దరు సేమ్ పెట్టేసరికి సుమన్ శెట్టి గారిది కొంచెం వంకర టింకరగా ఉండటం వల్ల సంచాలక సంజనది నిటారుగా ఉండటం వల్ల కళ్యాణ్ నిటారుగా ఉన్న సంజనని విన్నర్ చేసేసాడనమాట. ఓకే. అయితే అక్కడ వాళ్ళనేదేంటంటే అంటే తనూజాను, కళ్యాణ్ విషయంలో జరిగిందేంటంటే, "నువ్వు ముందు చెప్పాలి కదా! రూల్ ముందు చెప్పాలి కదా!" అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, సంచాలక్‌గా రూల్ ముందు చెప్పకపోవటం అనేది కళ్యాణ్ తప్పే. కాదనటం లేదు. కానీ ఇక్కడ రూల్ ముందు చెప్పినప్పటికీ కూడా అక్కడ సుమన్ శెట్టి గారికి అంతకన్నా పెట్టే ఛాన్స్ లేదు కాబట్టి అక్కడ అంటే తనూజ పాయింట్ ఆఫ్ వ్యూలో తనూజ కరెక్టే. కానీ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కళ్యాణ్ కరెక్టే కాబట్టి అక్కడ నాగ్ సార్ ఏమైందంటే అక్కడున్న కంటెస్టెంట్స్ ఒపీనియన్ తీసుకుంటే కొంతమంది యెస్ అన్నారు. కొంతమంది నో అన్నారనమాట. అంటే కళ్యాణ్ చేసింది యాక్చువల్లీ సంచాలక్‌గా కళ్యాణ్ గనక ముందు చెప్పకుండా అంటే ఆ చెప్పేదానికి సంబంధం లేకుండా ఓన్లీ ఫైనల్ జడ్జ్‌మెంట్ పరంగా చూడాలి అంటే కళ్యాణ్ చేసింది పర్ఫెక్ట్ కరెక్ట్ అనమాట. కానీ అక్కడ తనూజకేంటంటే సుమన్ శెట్టి గారు ప్రెజర్‌లో ఉన్నారు కదా! ఆయన అట్‌లీస్ట్ కమాండర్‌లోకి తీసుకురావాలి అని చెప్పేసి తనూజ కోరికనమాట. సో, ఫైట్ చేసింది. తనే కాదు దివ్య, సుమన్ శెట్టి, భరణి, తనూజ వీళ్ళందరూ రితు అందరూ ఫైట్ చేశారనమాట. సో, ఇక్కడ కళ్యాణ్ తప్పేంటంటే ముందు చెప్పకపోవటం. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అందరికన్నా ముందు సుమన్ శెట్టి గారే పెట్టారు. కానీ అక్కడ మనకి లైవ్‌లో సంజన గారు ముందు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే కళ్యాణ్ ఏమన్నాడంటే, సంజన గారు ముందు పెట్టారు కాబట్టి నేను ఆ అడ్వాంటేజ్ కూడా తీసుకొని నేను సంజన గారని చెప్పాను సార్ అనంగానే ఇక ఇద్దరిది తప్పుందని, అయితే ముందు చెప్పకపోవటం కళ్యాణ్ తప్పైతే సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అని మనకు తెలుసు కాబట్టి ఇంక సంచాలక్‌గా తను చేసిందే కరెక్ట్. కాకపోతే తనూజ అడిగే హక్కు తనూజకుంది. తనూజకే కాదు అక్కడున్న వాళ్ళలో అందరికీ ఉంది. సో, తనూజ యాస్ పర్ ఒక కంటెస్టెంట్ కరెక్ట్‌గానే చేసిందని, ఇక్కడ కళ్యాణ్‌దే తప్పు ఎక్కువుందని చెప్పేసి నాగ్ సార్ అయితే చెప్పటం అయితే జరుగుతుందనమాట. సో, ఈ క్రమంలో వీళ్ళిద్దరిని నుంచోబెట్టి నాగ్ సార్ అడగడము, కడగడము అయిపోయింది. మోస్ట్‌లీ కళ్యాణ్ తప్పు ఎక్కువున్నట్టు తెలుస్తుంది. లేదంటే యాస్ పర్ సంచాలక్ నిఠారుగా కట్టాలి. టవర్ ఎప్పుడు వంకర టింకరగా ఉండదు కాబట్టి స్ట్రెయిట్‌గా ఉంటుంది కాబట్టి ఇక కళ్యాణ్‌ది ఆ పరంగా కరెక్ట్ అని కూడా నాగ్ సార్ జడ్జ్‌మెంట్ అయితే ఇవ్వడం జరిగింది.